ఒంటరి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో తహసీల్దార్. పొజిషనల్ సర్టిఫికెట్ కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఒక మహిళ ఇంటి పొజిషన్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. సర్టిఫికెట్ కావాలి అంటే 30,000 రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్ బాలకృష్ణ డ్రైవర్ డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసిన తహసీల్దార్ డబ్బు గురించి అడిగి ఆమెను తన గదిలోకి పిలిపించారు. తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తన కోరిక తీర్చాలని అడిగారని బాధితురాలు వాపోయారు. వెంటనే గదిలోంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు తహసీల్దార్ బాలకృష్ణను నిలదీశారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతికి ఫిర్యాదు చేశారు బాధితురాలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. పొజిషన్ సర్టిఫికేట్ కోసం వెళ్లిన ఒంటరి మహిళపై ఎంఆర్ఓ అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఎంఆర్ఓ మీతో ఏ విధంగా ప్రవర్తించారు, మీ సమస్య ఏంటి? సోమవారం నేను నా పొజిషన్ లెటర్ కోసం అనేది దరఖాస్తు పెట్టడం జరిగింది. గత 10వ డేట్లో నేను ఆయన ఉన్నారని తెలుసుకుని 10:30 కల్లా వెళ్ళడం జరిగింది సార్. ఆర్టీఓ గారు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పెడతాను సంతకం అని అన్నారు సార్. నార్మల్గా నేను బయట వెయిట్ చేస్తుంటే వాళ్ళ డ్రైవరు వాళ్ళ మనుషులను పంపించి ఫార్మాలిటీ అయితే ఏదైతే ఉందో అది మాట్లాడించారు సార్. ఫార్మాలిటీ వచ్చేసి 30,000 అడిగారు సార్. ఈయన నాకు 4 times కాల్ చేశారు సార్. కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి. వస్తే ఎవరు ఏంటని చెప్పేసి నేను 4వసారి కాల్ అటెండ్ చేశాను. అటెండ్ చేసేసరికి నేను ఎంఆర్ఓను చెప్పండి సార్ అని అంటే ఏంటి అక్కడక్కడ తిరుగుతున్నామని అడిగారు. అయితే లేదు సార్ మీ ఫార్మాలిటీయే మాట్లాడుతున్నామని అంటే మరి ఎంత ఇస్తానా, ఎంత అడిగారు అన్న, ఎవరు అడిగారు అని అంటే మీ డ్రైవర్ గారు అన్నాను. ఎంత అడిగారు అని అన్నారు. 30,000 అన్నాను. మీరు ఎంత ఇస్తామన్నారని సార్ నేను అంత ఇచ్చుకోలేను సార్, నా అందుకే పరిస్థితి అది, నేను ఇచ్చుకోలేనని నేను మాట్లాడుతుండగా మీరు నాకు కాల్ చేశారు అని చెప్పిన తర్వాత ఏమన్నారంటే సరే అయితే మరి మీదే నా పర్సనల్ డీటెయిల్స్ అడిగి మీదే ఊరు, మీరు ఎక్కడ ఉంటారని నాకు అడిగారు సార్. అడిగిన తర్వాత నేను శ్రీకాకుళంలో వెళ్ళుకుంటున్నాను, నా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. తర్వాత సరే అయితే ఈ నెంబర్కి నువ్వు నాకు వాట్సాప్ కాల్ చెయ్యు అని అన్నారు. నువ్వే ఏకపక్షమే అక్కడ ఇంకా సరే సార్ అని అనేసి నేను వాట్సాప్ కాల్ చేయడం జరిగింది. వాట్సాప్ కాల్ చేసిన తర్వాత సరే అయితే మరి నువ్వు ఎంత ఇచ్చుకోలేని అంటున్నావు కదా, నువ్వు ఒకసారి నా రూమ్కి రా అని అడిగారు. నా రూమ్కి రానని అంటే ఎందుకు సార్ అని అన్నాను. నువ్వు ఒకసారి రాకూడదేట అని అన్నారు. ఎందుకు చెప్పండి సార్ అని అన్నాను. నువ్వు ఫార్మాలిటీగా రూపాయి నాకు ఇవ్వద్దు, నువ్వు నా పక్కలోకి వస్తే చాలు, నాతో స్పెండ్ చేస్తే చాలని ఆయన అసభ్యకరంగా మాట్లాడారు సార్. మాట్లాడితే దానికి నేనేమన్నానంటే సార్ ఒక మండల అధికారి అయ్యండి మీరు ఇలాగా ఆడదాని పట్ల ఇలాగా అసభ్యకరంగా మాట్లాడడం అది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? మీ ఫార్మాలిటీ ఏదైతే ఉందో అది నేను ఇచ్చేస్తాను, నాకు సంతకం పెట్టియండి, అంతేగాని మీరు ఇలాగ పెళ్ళడం కరెక్ట్ కాదు, నేను అలాంటి దాన్ని కాదని చెప్పి నేను కాల్ కట్ చేశాను సార్. మా అల్లుడేమో వచ్చేసి మాట్లాడితే ఇలాగ అన్నారని నేను చెప్పాను సార్. మరి నేను ఎవరికి చెప్పుకుంటాను నా బాధ, నా ఫ్యామిలీ మెంబర్ అని నేను చెప్పుకునేసరికి వీళ్ళందరూ వచ్చి లోపల వెళ్ళి అడిగారు సార్. అక్కడ దళిత సంఘ నాయకుడు అంట, జూనియర్ అసిస్టెంట్ అంట, ఆయన అంటారు ఆయన అలా మాట్లాడరండి, ఆయన అలాంటి వాళ్ళు కారండి అని అంటే మరి నేను అలాంటిదాన్ని ఇప్పుడు ఆయన అన్నారా లేదు, ఈయన విన్నారా? ఈయన వినలేదు. వినకున్న ఆయన మీద ఈయన భుజాల మీద వేసుకొని మాట్లాడారు. మా వాళ్ళు వచ్చి మీరు ఎంఆర్ఓ అయ్యండి, మీ ఫార్మాలిటీ ఏదైనా మీరు మాట్లాడాలి, కానీ ఒక మహిళ పట్ల మీరు ఇలాగా ఆడదాని పట్ల ఇలాగ వ్యవహరిస్తారని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత ఇక ఆవిడ ఏదో తప్పుగా మాట్లాడుతుంది, ఆవిడ ఇది బేవర్స్థానంలో మాట్లాడుతుందని అనగానే నేను వెళ్ళి ఫిల్ట్ పట్టుకునేసరికి వాళ్ళందరూ ఏకమైపోయి అదొక సీన్ క్రియేట్ చేసేసి ఆయనకి మేము కుల వృత్తితోనే కులం పేరు పెట్టి దూషించామని చెప్పేసి మా వాళ్ళ మీద నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఆయన కులం ఏంటో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఫోన్ చేసినట్టు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి సార్. మా దగ్గర ఏంటంటే ఆయన చేసిన ఫోన్ కాల్ లిస్ట్ మాత్రం నా దగ్గర ఉంది, అలాగే వాట్సాప్ కాల్ లిస్ట్ ఉంది సార్. ఆధారం అంటే రికార్డులు అవన్నీ మేము ఊహించాం సార్. ఒక అధికారి ఇలాగ ఎంత దారుణంగా అడుగుతారని మేము అనుకోము. ఆయన మైండ్లో ఉన్నారు, ఎందుకంటే వాట్సాప్ కాల్ చేస్తే రికార్డ్ అవ్వదు అని చెప్పి ఆయన మైండ్లో ఉన్నారు. నేను ఆ మైండ్లో లేను సార్. ఉంటే నన్ను ఆయన తప్పుంటే ఆయన్ని శిక్షించాలి. ఆయన పేరు కే బాలకృష్ణ సార్, ఎంఆర్ఓ గారు. అట్రాసిటీ కేసు మేము ప్రశ్నించినందుకు మా మీద అందరి మీద అట్రాసిటీ కేసు. మేమేమి కులం పేరుతో మేము దూషిస్తే ఎవిడెన్స్ ఇవ్వనండి సార్, ఇస్తే కదా తెలుస్తుంది. ఆయన అనిస్తే అయిపోదు, ఎవిడెన్స్ ఇవ్వాలి. ఎవిడెన్స్ ఇప్పుడు ఇప్పుడు మొత్తము రికార్డ్ అవుతుంది కదా, మేము కులం పేరుతో ఆయన ఏమైనా దూషించాము, అది మాకు ఎవిడెన్స్ కావాలి. తనకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు భవిష్యత్తులో కూడా ఈ అన్యాయంపై తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కూడా ఇక్కడ బాధితురాలు చెప్తున్న పరిస్థితి. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.